ముందుగా మూవీ లవర్స్ అందరికీ హ్యాపీ మూవీ లవర్స్ డే. కొన్ని మూవీస్ 99కే ఉన్నాయి. మిస్టర్ అండ్ మిసెస్ మాహి ఈ తక్కువ ఉన్నప్పుడే వెళ్ళి చూసి ఎంజాయ్ చేయండి. జనం లేకపోతే రూ. 250 ఉంటుంది. ఇంకా నా వీడియోస్కి వ్యూస్ చాలా తక్కువ వస్తున్నాయి భయ్యా. చూసే వాళ్ళకు అసలు సపోర్ట్ చేయట్లేదు, లైక్ కామెంట్ ఏం చేయట్లేదు. సో అందుకే యూట్యూబ్ ఎవరికి చూపించట్లేదు అనుకుంటా, అందుకే ఎక్కువ వ్యూస్ రావట్లేదు. సో ప్లీజ్ డూ సపోర్ట్. మీరు అలా సపోర్ట్ చేస్తేనే కొంచెం బూస్టింగ్గా ఉంటుంది, ఇంకొంచెం మంచి మంచి వీడియోలు చేయొచ్చు. సో ప్లీజ్ డూ సపోర్ట్, లైక్, కామెంట్, ఇఫ్ పాసిబుల్ ప్లీజ్ షేర్ టు విత్ యువర్ ఫ్రెండ్స్. ఇంకా టాపిక్లోకి వెళ్తే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. గ్యాంగ్ పేరుతో చాలా మూవీస్ ఉన్నాయి, లైక్ గ్యాంగ్స్ ఆఫ్ న్యూయార్క్, గ్యాంగ్ ఆఫ్ వసేపూర్. సో ఈ మూవీస్ అన్నిటికీ మంచి హిట్ టాక్ ఉంది. కానీ ఇదేమో నాకు రొటీన్ అండర్డాగ్ కైండ్ ఆఫ్ మూవీ అనిపించింది. ఇందులో ఇంకా పాజిటివ్ నాకు మంచిగా అనిపించింది అంటే స్టార్టింగే మూవీ ఆర్ట్ వర్క్ భయ్య చూడగానే నాకు ఒక రంగస్థలము, ఒక పుష్ప లాంటి ఫ్లేవర్ అనిపించింది. సో అలాంటి ఫీలింగ్ వచ్చింది. ఇంకా ముందుగా మనం అంజలి గురించి మాట్లాడుకుంటే, అంజలి గారి ఈ క్యారెక్టర్ ఒప్పుకున్నందుకు చాలా మనం అప్రిషియేట్ చేయాలి. చాలా ధైర్యం చేసిందని చెప్పుకోవచ్చు. ఇక మన మెయిన్ మాస్కా దాస్ విశ్వక్సేన్ గురించి మాట్లాడుకుంటే, మాస్కా బ్రాండ్ ఇప్పుడున్న యంగ్ హీరోలో విశ్వక్సేన్. సో అతనికి ఈ మూవీ చేయడం నాకు తెలిసి చాలా ఈజీ. సో అలానే చేసేసాడు, ఇచ్చి పడేశాడు. ఇంకా కొన్ని మూవీ ఫ్లాష్ బ్యాక్స్ ఉంటాయి, హీరో కానీ వాళ్ళ ఫాదర్ గురించి కొన్ని ఫ్లాష్ బ్యాక్ సీన్స్ ఉంటాయి. అవి నాకు కొంచెం లాగ్ అనిపించింది. దే ఆర్ సేయింగ్ ఓల్డ్ వైన్ ఇన్ న్యూ బాటిల్, బట్ దిస్ సేయింగ్ ఈజ్ డజంట్ ఫిట్ ఫర్ దిస్. ఇక మన హీరోయిన్ నేహా శెట్టి రాధికాక గురించి మాట్లాడుకుంటే, అరే హీరోయిన్ చుట్టూతో కథ తిప్పాలన్నట్టు చిన్న కథ తిప్పారనిపించింది, కానీ అంత ఇంపార్టెన్స్ ఏం లేదు. సో బట్ షీ ప్లేడ్ వెల్. ఇక పాజిటివ్స్ గురించి మాట్లాడుకుంటే, ముందుగా చెప్పినట్టు ఆర్ట్ వర్క్ ఒకటి బాగుంది. యువన్ శంకర్ నుంచి బీజిఎం ఇంకా గట్టిగా ఉంటే బాగుంది అనిపించింది, బట్ ఇట్స్ ఓకే. ఇంకా నాకు బాగా అనిపించింది మూవీలో అంటే ఆ టైటిల్ రివీల్ బాగా అనిపించింది. నాకు ఆ వాటర్ నుంచి ఇలా పైకి వస్తుంది, బాగా అనిపించింది. చూసేయండి మీరు, అది చూస్తే మంచి ఫీలింగ్ ఉంటుంది. ముఖ్యంగా గోదావరిలోకి అయితే మంచిగా అనిపిస్తుంది. ఇంకా ఫైట్స్, ఫస్ట్ హాఫ్లో ఒక ఫైట్ సీన్ ఉంటుంది లారీలో, ఆ తోపు తురుము అని చెప్పను కానీ, బట్ ఇట్ ఓకే, డీసెంట్, చాలా ఇట్స్ నైస్. ఇంకా ఫైనల్లీ థియేటర్లో చూడొచ్చా అంటే, మాస్ మూవీ లవర్స్ అయితే డిసప్పాయింట్ అవ్వరు. నా సజెషన్ ఏంటంటే, చూస్తే సింగిల్ థియేటర్లో చూడండి మాస్ మూవీ. మళ్ళీ ఇంకా మనం రీసెంట్గా జరిగింది కదా, థియేటర్స్ కొన్ని రోజులు బంద్ చేశారు. సో మనం ఇలా సింగిల్ థియేటర్లో చూస్తే వాళ్ళకు కూడా హెల్ప్ అయినట్టు ఉంటుంది. సో ఇది నా రివ్యూ. రేటింగ్ వచ్చేసి 2.5 out of 5.